హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం రోమ్ కోసం తెలుసుకుందాం. రోమ్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి రీడ్ ఓన్లీ మెమరీ. నేను ర్యామ్ కోసం ఒక వీడియో చేశా. ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియో లింక్ ఐకార్డ్స్లో కానీ ఎండ్ స్క్రీన్ కానీ ఇస్తా, ఒకసారి చూడండి, మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఓకే, రోమ్ అనేది డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. రోమ్ అనేది ఒక నాన్ వాలటైల్, అంటే రోమ్లో మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ స్టోర్ చేసినవన్నీ పర్మనెంట్గా స్టోర్ అవుతాయి. మన మొబైల్ పవర్ ఆఫ్ అయినా కూడా అవి అలానే ఉంటాయి మనం ఆ డేటాని ఎరేజ్ చేసేంత వరకు. రోమ్ అనేది స్లోగా ఉంటుంది కంపేర్ విత్ ర్యామ్. ర్యామ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, అందుకే మనం అప్లికేషన్స్ రన్ చేయడానికి ర్యామ్ని యూజ్ చేస్తాం. ఈ రోమ్లో మనకి 3 టైప్స్ ఉంటాయి: పీరోమ్, ఈపీరోమ్, ఈఈపీరోమ్. పీరోమ్ అంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. పీరోమ్లో డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ చేసుకోవచ్చు, బట్ ఆ డేటాని ఎరేజ్ చేయడానికి ఉండదు. ఇది పీరోమ్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈపీరోమ్. ఈపీరోమ్ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఈ పీరోమ్లో అల్ట్రావైలెట్తో ఆ డేటా అనేది మనం ఎరేజ్ చేసుకోవచ్చు అండ్ రీరైట్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈఈపీరోమ్, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రోమ్. ఈఈపీరోమ్ అనేది ఎలక్ట్రికల్లీ డేటా అనేది ఎరేజ్ చేస్తాం అండ్ రీరైట్ కూడా చేసుకోవచ్చు. ఇది గైస్ రోమ్ కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు ద టెక్ తెలుగు.